జై శ్రీమన్నారాయణ. ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుదర్శనాయ హేతిరాజాయ నమః. ఈరోజు శ్రీ సుదర్శన నారసింహ హోమాన్ని ఇక్కడ సంకల్పించి ఉన్నాము. ఏకకుండాత్మకంగా ఇక్కడ సుదర్శన హోమాన్ని భూదేవరాలతో నృసింహస్వామిని నవకలశాలను ఏర్పరచుకొని సుదర్శన నారసింహ మండలాన్ని ఏర్పరచుకొని మరికొద్ది క్షణాల్లో శ్రీ సుదర్శన నారసింహ హోమం ప్రారంభం కాబోతుంది. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాం అంధస్య మే దేవ విష్ణోహ మార్గం ప్రదర్శయ. ఈ యొక్క సుదర్శన హోమాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారందరికీ కూడా సుదర్శన భగవానుడి అనుగ్రహము చేత విష్ణోర్మార్గం ప్రదర్శయ. మనకు ప్రతినిత్యము కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యము కావాలి అని కోరుతూనే మనం ప్రతి ఒక్కరం కూడా ఉదయము లేచి ఆకాంక్షిస్తూ ఉంటాం. అలాంటివన్నీ కూడా మనకు కృప చేయాలి అంటే ఏకో విష్ణుర్ మహద్భూతం, విష్ణువునే ఆరాధించాలి. అలాంటి విష్ణువు ఎవరు ఎక్కడున్నాడు అన్న విషయం తెలియక అంధత్వంలో ఉన్నటువంటి మనకు ఆ విష్ణు మార్గాన్ని దర్శింపజేసేటటువంటి వాడే సుదర్శనుడు. సుదర్శనము అంటే మంచి దర్శనము. కాబట్టి ఆ మంచి దర్శనాన్ని ఆ విష్ణు దర్శనాన్నితో కలిపి సేవించేటటువంటిదే సుదర్శన నారసింహ హోమం. ఈనాడు సుదర్శన నారసింహ హోమాన్ని మరికొద్ది క్షణాల్లో ప్రారంభం చేయబోతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓమయం ముహూర్తస్య ముహూర్తోస్తు. ఓం నమః సదసే నమః సదసస్పదజే నమః సకీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రతదభాం మే గోపాయ ఏజసభ్యాస్ సభాసదః సర్వేభ్యః శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమో నమః ఇది నమస్కారం కుర్యాత్. స్వామినః అశేషే పరిషత్ భగవత్పాదమూలే మయా సమర్పితా స్వర్ణీం దక్షిణా యత్కించిదపి యథోక్త దక్షిణామివ స్వీకృత్య భాగవతాచార్యాణాం సన్నిధౌ విజ్ఞాపనం మయా క్రియతే. విజ్ఞాపనం అవధానేన శ్రూయతా శ్రీ భగవతో దేవదేవోత్తమస్య బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య కుటుంబినః జగత్ సంరక్షణార్థమవతీర్ణస్య విజయవల్లేదమేత చక్రరాజస్వామినః సుదర్శన నారసింహస్వామినః కృపయా ఏకాన్విత ఏకకుండాత్మక సుదర్శన నారసింహైష్ట్యారాధన కర్మణి చెప్పండి. కర్తుం మమ చ యోగ్యత సిద్ధిరస్తు ఇతి అనుగృహ్ణంతు భవంతః. యోగ్యతా సిద్ధిరస్తు అనుగృహీతః శ్వాసనే ఉపవిశ్య. ఓం నోరేరి సోమపరాదాః సవజ్ఞామదే భవంత్వింద్రాజ్ఞభ్యః ఓవాదామహేతా ఆదిత్యా ఉపరి స్పృశం మోగ్రంజేత్తారమధిరాజమక్రన్ అరవాంచమింద్రమమృతో హవామహే యోగో విజ్ఞరజయస్వజిజ్ఞః యజ్ఞం విహవేజుః స్వాస్య కుర్మో హరివో మేదినంద్వా. ఓం దేవీం యత్విదత్రాత్యాః పారిహత్యాః పరశద విఘ్నం నిఘ్నం సతతం విశ్వక్సేయం తమాశ్రయే. తదేవలగ్నం సుదినం తదేవతారా బలం చంద్రబలం తదేవా బలం దైవ బలం తదేవా లక్ష్మీపదేంద్రేగో స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః శ్రీర్విజయో భూతిధ్రువాణి తిరుపతిర్మమ సకల కళ్యాణం భాదనం యత్ర జాయతే నిత్యం ప్రజామి ధరణో సర్వకార్యేస్తు నాస్తు దేశామమంగళం ప్రతిష్టో భగవాన్ మంగళాజనో హరిః జయస్తేషాం కులస్తేషాం పరాభవః వరశ్యామో హృదయస్థో జనార్దనః పరమపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే త్రయంబకే దేవే నారాయణ నమోస్తుతే.
विश्वक्सेनादि भक्त परिवारेभ्यो नमः बालकेभ्यो नमः केशवादि चतुर्विंशति मूर्तिभ्यो नमः रामकुल परकालयामल यतिवराज पूर्वाचार्येभ्यो नमः सर्वेभ्यः श्री वैष्णवेभ्यो महाभागवतेभ्यो वेदविभ्यो नमो नमः इति नमस्कारं कुर्यात् श्वासेनो दर्भाण्डारयमानः पवित्रपाणिः प्राणानायम्या आदो यजमानस्य हस्तोज प्रक्षाल्य पृथिव्या ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्य ॐ दत्समितर्परे ॐ भगवो देवतेन यो यो न ज्योदया अदो मा ब्रह्मभोर्भुवस्सुवरो आनः स्तोत्रक्षाल्य सुदाय नमानन्दाय नमः गोविन्दाय नमः ॐ केशवाय नमः ॐ नारायणाय नमः ॐ माधवाय नमः ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ श्रीधराय नमः ॐ पद्मनाभाय नमः ॐ हरये नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमो नमः उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्म समारभेत् पृथिव्याः मेरुपृष्ठरतिः कूर्मो देवता सुदनं छन्दः आसने विनियोगः अनन्तासनाय नमः प्रणवस्य परब्रह्मर्षिः परमात्मा देवता देवी गायत्री छन्दः प्राणायामे विनियोगः ब्रह्मभूर्भुवस्सुवरोम शुभाभ्युदयार्थं च शुभे शोभने मङ्गले मुहूर्ते पृथिव्याञ्जम्बूद्वीपे भैरवनिशे खण्डे नाद्ये मेरोर्दक्षिणे दिग्भागे श्रीरङ्गस्योत्तरे दिक्प्रदेशे कृष्णगोदावर्योर्मध्यदेशे भगवद्भागवताचार्यसन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन संवत्सराणां मध्ये श्री विश्वावसो नाम संवत्सरे दक्षिणायने वर्षऋतौ श्रावणमासे शुक्लपक्षे नवम्यामुपरि दशम्यां शुभतिथौ वासरस्तु भानुवासरे शुभवासरे विशाखा नक्षत्रे अनुराधा नक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषणविदित्राय अस्यां शुभतिथौ अस्य श्री भगवतो देवदेवोत्तमस्य श्रीमद्गणाण्डकोटि ब्रह्माण्डनायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः रक्षणार्थमवदेरणस्य श्री भूणीलालवेदरङ्गनाथस्वामिनः श्री लक्ष्मीदेव्याः सह श्री लक्ष्मीनारसिंहस्वामिनः विजयवल्लेसमेत चक्रराजस्वामिनः कृपया भक्तस्य जमानस्य गोत्रोद्भवस्य नामधेयस्य कौण्डिन्यस्य गोत्रोद्भवस्य राजोजातायाः युवानाम्नि सह कुटुम्बानां समान्तवानां च मम क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय अभ्युदय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थ धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थ आध्यात्मिक आदिदैविक आदिभौतिक तापत्रय निवारण पूर्वक मम जन्म नक्षत्र वशात नाम नक्षत्र वशात अवग्रह नक्षत्र वशात अष्टकवर्ग वशात वेदवशात नामवेदवशात अंगांगग्रह नक्षत्र वशात पक्षबल वशात मासबल वशात ऋतुबल वशात आयनबल वशात संवत्सर बल वशात लग्नहोरा
नवांश द्वादशांश सूक्ष्मदश प्राणदश वशात् ये ग्रहाः अरिष्टानेषु स्थिताः तेषां नवानां ग्रहाणां अत्यंत आनुकूल्यता फला प्राप्यर्थं मम करिष्यमान आगामी संचिता बाधिता दुष्टा अरिष्ट परिहारार्थं सततं शुभा एकादश स्थान फला प्राप्यर्थं अज्ञानतो कृत ब्रह्महत्या स्वर्णाहरण सुरापान गुरुतल्प गमान मौक्तिक हरण मौक्तिक हरण नवरत्न हरण पात्र दान स्वीकरण शैव निंदा वैष्णव निंदा नाना दोष स्त्री संगमित तत्पुत्रो भव महापातक नाना ब्राह्मणो चिष्ठा संस्पृष्टा दिनां एतेषां महापापानां संप्राप्ति द्वारा इह जन्मनि अस्मिन् शरीरे भूतभव्य वर्तमान वर्तिष्यमान देहस्थित बाधित देहातिक वाहिक त्रैहिक चतुराह्निक पांचरात्रिक विष गुल्मादि शतरोग मम शरीरे सिनो वर्तमान वर्तिष्यमान शरीर रोग वात पित्त कफ उपद्रव प्रभृति नाना हेतु निमित्त पांडु कुष्टि अतिसार धातुक्षय गुल्ममेह रणभंगादि नाना रणानां क्षिशूल घटिशूल गुल्मशूल पार्श्वशूल हृदिशूल कंठशूल महाशूल चतुर्विंशति व्याधीनां शत्रु कृत्रिम संभव दारु तंत्र क्रियातंत्र शल्यतंत्र शरभतंत्र सकलतंत्र प्रयोगादि अनेक संकूल रोग निवारणार्थं मम शरीरे गर्भ गत नाभिगत कंठगत उरुगत जंघगत पादगत हृदिगत पादादि नखशिख पर्यंतम आवाहित सकल दुष्टग्रह ब्रह्मग्रह ब्राह्मणग्रह क्षत्रियग्रह वैश्यग्रह शूद्रग्रह नानाजाति ग्रह कामिनी ग्रह मोहिनी ग्रह शाकिनी ग्रह डाकिनी ग्रह
डाकिनी ग्रह याकिनी ग्रह भूत ग्रह प्रेत ग्रह पिशाच ग्रह माहेश्वर ग्रह भेताल ग्रह भल्लूक ग्रह मूषिक ग्रह मार्जाल ग्रह यक्ष ग्रह राक्षस किन्नर पुरुष बंधु आत्मा चोर मूर सर्व ग्रह बाधा निवारण पूर्वकं वापी कूपी तटाका अग्नि शस्त्र अनल दावानल नदी जलानां सर्वतंत्र छाटनार्थं परकृत दुष्ट प्रयोग सकल क्षुद्र प्रयोग शल्य प्रयोग भगल प्रयोग वीरभद्र असुर शूलिनी वार्ताली वाराही महामारी रेणुका प्रयोग कक्षपुट प्रयोग पक्षवात प्रयोग नानाविध अन्नपान भक्षभोज्य सकल दुष्ट ग्रह बाधा निवृत्त्यर्थं शृंखलामोचन कारागृह बंधन राजदंडन निवृत्त्यर्थं राजद्वारे राजमुखे सर्वदा दिग्विजयता सिद्ध्यर्थं अग्निस्तंभन जलस्तंभन वायुस्तंभन स्तंभन नानाविध बाधा निवारणार्थं पुत्रपुत्रिका संबंध दोषावशात् पितामही पितामह संबंध दोषावशात् मातृ संबंध दोषावशात् मातामही मातामहीषु संबंध दोषावशात् मातुला जाया संबंध दोषावशात् श्वशुर संबंध वशात् वश्याकर्षण मोहन स्तंभन विद्वेषण उच्चाटन मारण कार्यवशात् संघभोजन धर्मशाला भोजन कूटभोजन मठान्न भोजन पापावशात् विक्रयान्न पान वशात् षण्णवति पितृक्रिया त्यागवशात् कुलदेवता अपराध वशात् कृमिकीटक मार्जाल कुक्कुट भैरव ताडनादि जंतु ताडन वशात् संभूत दोष निवारणार्थं मम इह जन्मनि जन्मान्तरेषु बाल्य यौवन कौमार वार्धकेषु जाग्रत् स्वप्न सुषुम्ना व्यवस्थासु मनोवाक्काय कर्मेन्द्रिय सकल व्यापारैः रहसि चर्मगत अस्थिगत मांसगत रोगगत समस्त नाड़ीगत समस्त आमायन निदान हेतुभूत ब्रह्मक्षत्रिय
వైశ్య శూద్ర నానా జాతి స్త్రీ పుం నపుంసక పిశాచ బాధా నివృత్త్యర్థం మమ జన్మాంతరేషు సంకల్పిత సుదర్శన నారసింహ భవన ఆరాధన కర్మణి చతుస్థాన విధానేన ఏవం బ్రాహ్మణ అన్యోన్య సహాయేన సుదర్శన నారసింహ పంచామృత అభిషేచన సహిత మహామండల యంత్ర సహిత ఆరాధన ఏవం నవకలశ పూజా సహిత శ్రీ లక్ష్మీ నారసింహ స్వామినః స్వ ఆరాధన అహం అద్య ఆచార్య శ్రీహస్తేన మమ గృహే అహం कारयिष्ये तदंगा मम गृहेषु सकल नरघोष नरपीडा दृष्टिदोष पीडा वृत्त्यर्थं वृत्तिव्यापार व्यवहारेषु कोटिलाभ सिद्ध्यर्थं जनाकर्षण धनाकर्षण प्राप्यर्थं आरंभ अनारब्ध कार्यान निर्विघ्नता सिद्ध्यर्थं सकल कार्य दिग्विजयता सिद्ध्यर्थं मम गोत्राभि वृद्ध्यर्थं वंशाभि वृद्ध्यर्थं सुगुणानेक सुपुत्र प्राप्यर्थं लक्ष्मी नारसिंह स्वामिनः परिपूर्ण कृपा कटाक्ष सिद्ध्यर्थं मम सकल शत्रु पीडा निवृत्त्यर्थं मन्युसूक्त विधानेन विशेष हवन पूजा कर्मणि श्री सुदर्शन नारसिंह हवन कार्येषु अहं करिष्ये शन्नो देवैरभिष्टाय आपो भवन्तु वेदये श्रेयोरभिस्रावन्तु नः राजागमनीयानि परिकल्पयामि ॐ श्री अर्घ्यरूपिण्यै नमः इति अर्घ्यम् गङ्गायै मित्रप्रियकराय वाक्यरूपिण्यै नमः इति वाक्यम् सरस्वत्यै अमृतरूपिण्यै आचमनीयात्मिन्यै नमः इति आचमनीयम् अरुणायस्नाने आत्मने नमः इति स्नानीयम् शान्त्यै शुद्धोदकरूपिण्यै नमः इति शुद्धोदकञ्च पूर्या शोषणदाहन प्लावनाय विशोध्य सुरभिमुद्रया अमृते कृत्या ओम जगदानज्ञे नमः आगतान्तामभ्यर्च्य शेषजलेन पूजाद्रव्याणि देवम् आत्मानं च प्रोक्षयेत् अपवित्रः पवित्रो भादरवावस्थाङ्गदोऽपि वा पुण्डरीकाक्षं समाख्य भ्यन्तरश्रुतेः पुण्डरीकाक्ष पुण्डरीकाक्षाय नमः ॐ तूं घण्टायै नमः इति घण्टा ॐ ध्यों व्योमोज्जलाय नमः ॐ च धूपं धूपपात्रं च ॐ जगज्योतिरूपाय नमः दीपं दीपपात्रं च विश्वक्सेन ध्यानं कुर्यात् श्रीमान् सोत्रवेदादो रजाश्वमतसेवितः प्रसन्नशान्तप्रभाकरमप्रभा नेत्रवाणिर्वेदेषु विश्वरक्षाबलाय नमः भक्तान्तराय विद्वांसे आर्यामात्यः कृपायै विश्वक्सेनं च दुर्बाहो शङ्खचक्रगदाधरो अभिनन्दनीहस्तम् विश्वक्सेनन्दमाश्रये विश्वक्सेनान्ययन्ति योऽस्मान् द्वेष्टि
वयं विष्मः स विश्वक्सेनाभिर्यधाहवे अन्नश्रान्न प्रचोदयात् विश्वक्सेनाय नमः प्रणाम स्वागत प्रतिमा स्थापना अभिमुखीकरण मुद्रा प्रदर्श्य नमस्कार చేసుకోండి आचक्राय हृदयाय नमः फट विश्वक्सेन विश्वक्सेनाय नमः हस्तयो हर्घ्यं समर्पयामि युद्धायोनियं समर्पयामि आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातन शिवतमोरधस्तस्य भाजयते हनः अर्ङ्गमामवो यस्य क्षयाय जन्मधा सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः नानान्तरं शुद्धार्पणं समर्पयामि वस्त्रोपवेदार्थपक्षदानं समर्पयामि दिव्यश्रीचन्दनं हरिद्रातूर्णं कुङ्कुमादिलेपनं समर्पयामि पुष्पये पूजयामि ओम श्रीमते नमः पुष्पाలు తీసుకోండి తొడబెత్తి తెంపి ఇక్కడ వేస్తుండండి श्रीमते नमः सूत्रवत्यासमेताय नमः शाय नमः बालकाय नमः अंगाय नमः कुण्डलधराय नमः काञ्चनभूषणाय नमः नमः प्रियाय नमः यात्रार्थत्वज्ञाय नमः लाभेशवरप्रदायिने नमः सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः श्रीमते नमः ओम दक्षिणोरावृणेमहे यज्ञाय यज्ञपतये स्वस्तिरस्तु नः मानुषेभ्यः मूर्धन्यगातु भेषजम् नोऽस्तु द्विपदे चन्द्रष्पदे ओम शान्ति 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 ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाद सभूमिं विश्वतो भृत्वा यदिष्टदशाङ्गुला पुरुष एवेदगुं सर्वम् यद्भूतं यच्च भव्यम् उदामृतत्वस्येषा नः अन्नेनातिरोहते एतावानस्य महिमा अधोऽध्यायागश्च पुरुषः पादोऽस्य विश्वभूतानि पादस्यामृतं दिवे विपादोर्ध्व उदैत्पुरुषः स्नेहाभवात् पुनः ततो विश्वं व्यक्रामत् शासनानशने अभि तस्माद्विराडजायत विराजो अधिपुरुषः सदातो अत्यरिच्यत भूमिमतो पुरः यत्पुरुषेण हविषा यज्ञमतन्वत वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्म इद्म शरद्दवेः सप्तास्यासन् परिधयाः तदमिदत्कृताः देवायत्यज्ञम् तन्वानाः पुरुषं पशु यज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयजन्ता ऋषयश्च ये तस्माद्यज्ञात् सर्वभूतः अमृतं वृषदाज्य पशो गुस्तागश्चक्रे वाजव्यान् आरण्यां ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वभूतः सामान्यजग्निरे छन्दागुंसि जग्निरे तस्मात् तस्मादजायत तस्मादश्वा अजायन्त
अजादतः गावो हजग्निरे तस्मात् जाता अजावजः यत्पुरुषं व्यददुः अजिताव्यकल्पयन् विहवेश्वस्तु भजन्त्वेन्धारा स्तरवं पुषेमा यन्नमन्तां प्रतिजस्वदस्वस्वयाध्यक्षेण मृतनादयेव मम देवा विहवे सन्तु सर्व इन्द्रान्तो मरुतो विष्णुरग्नेः ममान्तरिक्षमरुतोपमस्तु मह्यं वादः पवतां कामे अस्मिन् मयि देवाद्रविनमायजन्तां मय्याशेरस्तु मय देवहोदेः पूर्वेरिष्टास्याम तनुवा सुवीराः सत्यं यजन्त मम यानि हव्यागोदेः सत्या मनसो मे अस्तु येनो मानिकाङ्गधमर्चनाहं विश्वे देवासो अधिवोचनामे देवे सर्वेररुणकृणोत विश्वे देवासा इह वीरयध्वा स्महि प्रजया मातनोभिर्मारधामद्विषते सोमराजन् अग्निर्मन्युं प्रतिरुदन् पुरस्तादब्दो गोपा परिपाहिनस्त्व यन्तु निगुतः पुनस्ते मैषान् चित्तं प्रवृथा विनेशत् मातादातॄणां भुवनस्य यस्पदद्देवगो सवितारमभिमातिशाः इमं यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमान
नान्यर्था प्रजाये हर्यश्वमृडयेन्द्रमा नो रीरिशोमा परादा चेत्तारमधिराजमक्रन् यज्ञं कुर्मो हरिवो मेदिनन्द्वा विश्वरूपा पदवा वदन्ते मन्द्रेशमूर्जन्दुहानाधेनुर्वाघस्पानुपदुष्टुतैतो अयं मुहूर्तस्व मुहूर्त अस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु ఇక్కడ 5 మార్లు అక్షరం వేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః, శ్రీమదనంద గరుడ విశ్వక్సేనాది భక్త పరివారేభ్యో నమః, చండాది ద్వార బాలకేభ్యో నమః, కేశవాది చతుర్వింశతి మూర్తిభ్యో నమః, కాళయాముని దివరాది పూర్వాచార్యేభ్యో నమః, సర్వేభ్యః శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో पूर्वोक्त एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ मम गृहेषु सुदर्शन नारसिंह स्वामिनः अनुग्रह कृपा कटाक्ष सिद्ध्यर्थं संकल्पित सुदर्शन मंडल अर्चनम् अहं करिष्ये स्वामिनः परिपूर्ण कृपेण मम गृहेषु व्यापार स्थलेषु पुत्र पौत्रिकायाः नरघोष नरपीडा ताडन भेदन छेदन मंत्र यंत्र तंत्र दुष्प्रयोग दुष्प्रमाद निवृत्त्यर्थं श्री सुदर्शन नारसिंह मंडल पूजनञ्च अहं करिष्ये जातवेदा मोचयञ्च पुनातो ध्यानं अक्षर पట్టుకోండి रक्ष पक्षेण रक्षते क्षदममरगणो रक्षवे रक्षमाजो लक्ष्मी मक्षीयमाना क्षयति जगदिदौ अक्षरां दिव्यहेते अक्षरां ददे क्षमयतु भवताम् अक्षयल्लक्षमक्ष श्री सुदर्शनाय हेदिराजाय नमः चक्राब्जमण्डलाराधनं च करिष्ये प्राग्द्वारे द्वारश्रियै नमः द्वारश्रियै नमः ओम चंडाय नमः आ पुष्पाలు ఓం శ్రీం చండాయ నమః. ఇదంతా కూడా మనము అందరూ చూడడానికి మనకు కళ్ళకు వింపుగా ఉండడానికి కోసం వేసింది కాదు ఇది. ఇందులో మొత్తం ఇప్పుడు స్వామి చెప్పేటటువంటి దేవతలు ఉంటారు. అందులో అరవరణం నేమివరణము అనుకుంటూ ఆ పుష్పానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అవయవాలలో దేవతలు ఉంటారు. ఆ దేవతలందరినీ ఆరాధన చేస్తూ మధ్యలో ఉన్నటువంటి స్వామి దగ్గరికి వెళ్ళాలి. ओम प्राग्द्वारे द्वारश्रियै नमः ओम चंडाय नमः పుష్పం పెట్టిన చోట 2 అక్షతలు వేయండి. ओम प्रचंडाय नमः తులసి దీపం. दक्षिणद्वारे द्वारश्रियै नमः ओम भद्राय नमः ओम जयाय नमः ఓం విజయాయ నమః. उत्तरद्वारे द्वारश्रियै नमः ओम धात्रे नमः ఓం విధా
मात्रे नमः उत्तरद्वारे द्वारश्रियै नमः ऐशान्ये ॐ विश्वक्सेनाय नमः आग्नेये ॐ वराहाय नमः आग्नेये वराहाय नमः नैऋत्यां नृसिंहाय नमः वायव्ये अनन्ताय नमः ऐशान्ये ॐ हयग्रीवाय नमः मध्ये द्वारश्रियै नमः कर्णिकाकेसरहिताय अव्यक्तपद्माय नमः ॐ श्रीवत्सशक्तिसहिताय केशवाय नमः ॐ वरमालाशक्तिनारायणाय नमः ॐ योगमायाशक्तिसहिताय माधवाय नमः माधवाय नमः ॐ దళాలు అన్ని అవి 16 దళాలు ఉంటే ఆ దళాలలో కలవాలి ॐ उत्कर्षिणी शक्तिसहिताय त्रिविक्रमाय नमः ॐ प्रज्ञाशक्तिसहिताय वामनाय नमः ॐ सत्याशक्तिसहिताय श्रीधराय नमः ॐ ऐशान्ये शक्तिसहिताय हृषिकेशाय नमः ॐ अनुकंपाशक्तिसहिताय हृषिकेशाय नमः ॐ पितामही शक्तिसहिताय दामोदराय नमः ॐ अनुकंपाशक्तिसहिताय पद्मनाभाय नमः ॐ वासुदेवशक्तिसहिताय नारायणाय नमः ॐ उत्कर्षिणी शक्तिसहिताय श्रीकृष्णाय नमः ॐ प्रज्ञाशक्तिसहिताय माधवाय नमः इति आवाहयामि स्थापयामि पूजयामि ॐ मध्ये अधाध्यान्नं चक्राब्जकर्णिका मध्ये सहस्रफलमण्डले शेषाहि भोगपीठे तु सृष्टिस्थित्यन्तमुक्तिदं मयूरकण्डवक्ष्यामम् एकवक्त्रं चतुर्भुजं शङ्खचक्रगदाशार्ङ्गं नन्दकाभैरुज्ज्वलं श्रीवत्सस्फुरितोरस्कं वनमाला विभूषितं किरीटहारकेयूर वनमाला विराजितं पीताम्बरधरं सौम्यं जगदामादिकारणं परवासुदेवादुद्भूतं श्रीभूमिसहितं विभुं वासुदेवाय सुखासीनं ध्यायेच्चक्राब्जमण्डले चक्रं कुन्तं कुर्बानं परशुहुतमहावङ्कुशं दण्डशक्ते शङ्खं कोदण्डपाशो हलमुसलगदा वज्रजोलांश्च हेते द्वार्भ्यः सव्यापसव्ये दादतुलबल स्तम्भिताराजदर्पे व्यूहस्तेजोभिमाने नरकविजयिनो जृम्भतां सम्पदेवः श्रीब्रह्मविष्णुं वरन्दं सर्वतोमुखं निमं भीकरं भद्रमृत्योर्मृत्युर्नमाम्यहं वज्रनखाय विद्महे तीक्ष्णदग्रस्त्राय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात् भोभागं भोगभागं गग गग गहनचक्रमन्त्रोच्चकण्ठं स्वच्छं पुच्छं सुतच्छं स्वजितहितकरः पातु मां नारसिंहः ॐ क्षौं नारसिंहाय नमः ॐ प्राग्भागे लमिन्द्राय नमः ॐ लमिन्द्राय नमः इन्द्रं वो विष्णुस्तेभ्यः अस्माकमस्तु देवः प्राग्दिग्भागे अक्षरवेयन्ति प्राग्दिग्भागे इन्द्र होमकुण्डं बैरं अग्निदिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि ॐ अग्निन्दोतं ह्रीमहे होतारं विश्ववेदो अचेतस्य प्रदो दिग्भागे अग्निदिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि यमाय सोमकुङ्गनुदयमाय होता हविः यमगोह यज्ञोगत्थदिग्दिदोतो अरङ्कृतः दक्षिणदिग्भागे यमन्दिक्पालकमावाहयामि स्थापयामि अटु आमूल निरृत्य दिग्भागे निरृत्य स्थापयामि पूजयामि इमं मे वर्णशुद्धेव मध्यायमणया दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि सवाय वृतस्पते तुष्टुर्जामादरद्धांस्यावृणे वायुदिग्भागे वायुदिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि सोमोधेनदं सोमारण्यमानं सोमोदीरं कर्मण्यं ददातु साधन्यं विदच्छेकं
श्रवणयोगाय तस्मै कुबेराय दिक्पा ईशानाय नमः ईशानाय स्थापयामि पूजयामि आवाहिता इंद्राद्यस्य दिक्पालक देवताभ्यो नमः ओम असुनीते पुनरस्माय क्षपन प्राणमिहनो देवो गंजो पश्येम सूर्यमच्चरं तमनमते मृडयान स्वस्तियं अमृतमयि प्राणामृतमाप प्राणानेवयदास स्वामिन् सर्वजगन्नाथ यावत् पूजा अवदानकं तावत् त्वं प्रीति भावेन बिम्बेऽस्मिन् मण्डलेऽस्मिन् सन्निधिं कुरु सपरिवाराय श्रीमते सुदर्शनाय नमः अस्मयोः अर्घ्यं समर्पयामि पादयोः वाद्यं समर्पयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि स्नानासनं विना प्रापणान्तं समर्चयेत् ॐ ब्रह्मणे ब्राह्मणमालभते क्षत्राय राजन्यो मालभ्यो वैश्यो तपसे शूद्रं तपसे तस्करा आत्मने अग्रयाय योगो कामाय भोगश्चलो अवेकृष्टाय माधवो गीताय चोरा नृत्ताय शैलोषा धर्माय गभाधर नरमाय रेव नरेष्ठायै भीमः असायकार्यो आनन्दाय स्त्रीशखा प्रमोदे कुमारे पुत्र अक्षरं వేయండి అక్కడ प्रमोदे कुमारे पुत्र गन्धं गन्धि पष्टु हैर्याय दक्षाण श्रीमाय कोलाड मायाय कार्मार रूपाय मणिकार शुभे रवां क्षतृष्णाभ्यान्तं शरद्याय शुकार हेद्ये धन्वकार कर्मणे ज्याकार निष्ठाय रज्जसर्ग मृत्यवे मृगय अन्तगाय स्मरित सन्धये ध्यान गेहायोपपद निरृत्ये परिवृत्त राज्य ददशोपद ज्ञानाय नक्षत्रधर्ष निष्कृत्ये वेधस्कारे बलाय पदां वर्णाय नोरुधां नरेभ्यः पाञ्ज्येष्ठ नयचक्राविद्भेदासुराराय मेधनचक्रप्रचोदयात् पुष्पै पूजयामि ओम सुदर्शनाय नमः ओम चक्रराजाय नमः ओम तेजोव्यूहाय नमः ओम महाद्युतये नमः ओम सहस्रबाहवे नमः ओम दीप्तांगाय नमः ओम अरुणाक्षाय नमः ओम प्रतापवते नमः ओम अनेकादित्य संकाशाय नमः ओम रोज्यज्वालाभिरञ्जिताय नमः ओम सौदामिनी सहस्राभाय नमः ओम मणिकुण्डलशोभिताय नमः ओम मध्यभूतमनोरूपाय नमः ओम षट्कोणान्तरसंस्थिताय नमः हरान्तकर्णोद्भोज भीषणविग्रहाय नमः हरिपालसत्पद्मविहार मनोहराय नमः श्राकार रूपाय नमः सर्वज्ञाय नमः सर्वलोकार्चितप्रभवे नमः चतुर्दशसहस्राराय नमः चतुर्वेदमयाय नमः भक्तजानप्रसज्योतिषे नमः भवरोगविनाशकाय नमः रेफात्मकाय नमः मकाराय नमः पक्षोग्रोसितांगाय नमः सर्वदैत्यग्रीवानलविभेद नमः गजाय नमः भीमदंष्ट्राय नमः उज्ज्वलाकाराय नमः भीमकर्मणे नमः त्रिलोचनाय नमः नित्यकर्माय नमः नीलमेघसुधाय नमः निर्मलश्रिये नमः रक्तवाल्यापरधराय नमः रक्तचन्दनरूषिताय नमः रजोगुणाकृतये नमः शूराय नमः रक्षफलविमोचनाय नमः नित्यक्षेमकराय नमः राज्ञाय नमः पाषण्डजनखण्डनाय नमः नारायणाज्ञानवर्धिने नमः नैकमान्तप्रकाशाय नमः बलिनन्दनदोर्दण्डखण्डनाय नमः विजयाकृतये नमः मित्रभाविने नमः सर्वमयाय नमः तमोविध्वंसकाय नमः रजतत्वादवर्तने नमः
परमात्मने नमः श्लोकधृते नमः परिमायाग्नो वेदाय नमः अव्ययाय नमः अक्षरस्वरूपाय नमः परमात्मने नमः परञ्ज्योतिषे नमः पंचकृत्यपरायणाय नमः ज्ञानशक्तिपरैश्वर्य वीरप्तेय प्रभामयाय नमः ओम सदसत्परमाय नमः ओम मूर्णाय नमः ओम आग्मयाय नमः ओम वरदाय नमः ओम अच्युताय नमः ओम जीवाय नमः ओम गुरवे नमः ओम हंसरूपाय नमः ओम पंचाशत्पीठरूपकाय नमः मातृकामण्डलाध्यक्षाय नमः मधुत्वंसिने नमः मनोमयाय नमः बुद्धिरूपाय नमः चित्तसाक्षिणे नमः साराय नमः पंसाक्षरत्वयाय नमः मंत्रेन्द्र प्रभावज्ञाय नमः मंत्रेन्द्रमयाय नमः विभवे नमः स्रष्टे नमः क्रियास्पदाय नमः शुद्धाय नमः आधाराय नमः चक्ररूपकाय नमः निरायुधाय नमः असरंभाय नमः सर्वायुध समन्विताय नमः ओंकाररूपिणे नमः ओंकाररूपिणे नमः आंकारसात्यबन्धनाय नमः पूर्णात्मने नमः ऐंकाराय नमः वाक्प्रदाय नमः वाङ्मने नमः श्रींकारेश्वरवर्धनाय नमः क्लींकार मोहनाकाराय नमः ओम भक्षोभनाकृतये नमः इंद्राय विष्णुरूपकाय नमः सत्यप्रदाय नमः सत्याधर्मानुष्ठानकाय नमः नारायण प्रभाव्यो हस्ते चक्राय नमः श्री ज्ञापकस्य नाहं स्वादनोर्पणदयाय वेहे अयन्ते अस्य निर्वापदेतेन सहरे विशुहायः मन्यो इक्षरण्डि मन्यो वज्रनभिमामा ववृत्सहनाः वदस्यो प्रतभो ध्याभेः अभिप्रेहि दक्षिणतो भवामेथाः प्रत्राणचिन्धना बभूरे जुहोमि चेदर्णं मध्वोग्रमुभ उमांशु प्रतिभाविभावा वजामन्यो सर्वमार्गं दर्शमानासो दृश्यतावर्त्वः दिग्मेजवायुधानं चिताराभिप्रेन्तु नरो अग्निरोपाः अग्निर्वमन्योद्विशतसहस्रसेनानिर्णस्तवरे मुतजेधे हत्वाजसूत्रो विभाजस्वेद ओजो विमाआनस्मृतो ओर्णस्मा सहस्वमन्योभिमाआत्मस्वेदं शान्तशूत्रण गणदेवाजोरन्वारुद्रेव शिवशन्नैसेकजत्वम् एको बहुराणिनिवेदितो विषं दुदे दुष्टाजे अकृत्तरत्वयाजुजावयन्ध्यमन्तं घोषं विजयाज कृणमहे विजयचक्रदिन्द्रवाण प्रभो स्पाकमन्योद्भावेह प्रियन्ते नामतहरे गुणेमत विद्भासंगत आवभूता आभूत्यादः जावत्रसायकसहो विभर्षविभूत उत्तरं कृत्वा नोमन्योसह वेद्येदे महाजनस्य पुरोहोत संसृजे संसृष्टं धनमभयं समाकृतमस्मभ्यं दत्तामरणशमन्यः वेददारा हृदय चित्रपराजिदास अपनिलयन्तां धर्मणागा धर्मणाजिञ्जय धर्मणा देग्रा समदो जयमा धनुचित्रर्वगामङ्गणो धर्मणा सर्व प्रतिशो जयमा शान्तार्तवेशो मन्तरिक्षञ्जो नो देव्यभन्नस्त शिवादिशं प्रदिश उद्दिशो नमावो विश्वतः परिपान्त सर्वदा शान्ति शान्ति शान्तेः संकल्पितारवकलशमण्डपस्थित देवताभ्यो नमः गन्धपुष्पधूपदीपैरभ्यर्चयेत् अक्षतल తీసుకోండి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం వృషభం భేతరం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్ష్ట్రాయ ధీమహి అన్నో నారసింహ ప్రచోదయాత్ బాలాహూబలమాలోలక్రోడకారం చ భార్గవం యోగానందశ్ఛత్రపణభావనా నవమూర్తయే अर्घ्यपाद्याचमनीयान् समर्पयामि यथा पुष्पै पूजयामि ओम नारसिंहाय नमः ओम महासिंहाय नमः ओम दिव्यसिंहाय नमः ओम महाबलाय नमः ओम उग्रसिंहाय नमः ओम महादेवाय नमः ओम स्तंभजाय नमः ओम उग्रलोचनाय नमः ओम रौद्राय नमः सर्वाद्भुताय नमः ओम श्रीमते नमः योगानन्दाय नमः त्रिविक्रमाय नमः महरये नमः कोलाहलाय नमः चक्रने नमः विजयाय नमः जयवर्धनाय नमः पंचाननाय नमः परस्मै ब्रह्मणे नमः घोराय नमः घोरविक्रमाय आगच्छेत्या वाक्या ज्ञाने पात्रे इंधने प्रज्वाल्यायं वायुवे नमः चेतिमुद्दीप्य आर्द्रपारिणां पवित्र आर्द्रपारिणा नखपृष्ठपदर्शेन अग्निं प्रतिमोक्ष्य हृदयाजमाग्रहे स्वाहा शिखाविडतोजाहनेत्राभ्यां विद्यास्त्राय वद ओम आहवनीयाय नमः ओम गारमध्याय नमः ओम दक्षिणाग्नेय नमः अधुद्याय नमः दावानराय नमः रत्नाग्नेय नमः हस्तयुक्ताय नमः यज्ञमलं कृत्या कुण्डस्य दक्षिणे चतुर्भुजद्वन्द्वं सात्वारागमण्डलं देवावं शक्तिसहितं चिन्तये कं ब्रह्मणे नमः इदमादनं त्वं ब्रह्मा भवाय चष्टाग्रैः కొబ్బరికాయ తీసుకోండి పొట్టుది ఇక్కడ పెట్టండి కం బ్రహ్మणे नमः इदमादनं त्वं ब्रह्मा भवाय नित्यष्टाग्रैः
संपूर्णार्चनमस्तु आजमात्रमात्रमृतः संस्थाप्य आप्यायस्वेत्यभिमन्त्र्या धर्मदिस्वसेनु आप्याय स्वतमेतते विश्वदस्सोममुक्तिभवावाज सगन्धदे पुण्यक्षेत्रे वास्वेत्रेन दर्भाणातेया केशं कृत्वा अंगारान् अग्निनासंयोज्य उदकग्राभ्यां पवित्राभ्याम् अंगुष्ठानामिकाभ्यां मूलेन पुनराधारं कररक्तो या पवित्र ग्रन्थे वेत्रस्य आपास्पुरुष्पाग्नो प्रहृत्याज्यं सुरभिमुद्रया अमृते कृत्या निधायाष्टो दीक्षिन्द्राधीशानान्तमावाक्य ऊर्ध्वमेकराजां नवीन्द्राजनमानमग्ने नमां यमाजनमः शम्नुर्देवावरणाय नमः वावेन संसोमाय नमः ईशानाय नमः एतेन्द्रादयः विद्याभरणवस्त्रगन्धपुष्पसंयुक्ताः अग्निविमुखाः सज्जादिव्याः उष्णोदकेन शुश्रुवौ प्रक्षाल्य गर्भपञ्चकृतगोचरेण शुश्रुवयोः मूलं मूलेन मध्यं मध्येन अग्रमग्रेण अस्त्रमन्त्रेण संहृत्य शक्त्येवोषण ॐ शक्त्येव तमग्नो प्रहृत्य समग्नो प्रहृत्य पुनः श्रुवेनाज्यमादाय होमवस्तुषु संशिष्य आज्येनाभिघार्य त्रेन् परिधेन् श्रीधराय नमः नृसिंहाय नमः ग्रीवाय नमः अग्निशान कोनयोः आधारतविदो च अग्निशान मन्त्राभ्यां द्वितेन मन्यस्वेत्यारभ्या देवसविदप्रसवेत्यन्ते दक्षिणाद्युत्तरान्तं समन्ततः परिशिष्य देवसविदप्रसव शकोत्तमेतद्वामतन्तरे आज्यपात्रं निधाय निरृतदेशमारभ्य ईशानदेशपर्यन्तं प्रजापतये स्वाहेति प्रथमाधारं हृत्वा प्रजापतये स्वाहा प्रजापतय इदं एकन्द्वे त्रीणि चत्वारि वायव्यदेशमारभ्य आग्नेयेन्द्राय स्वाहाद्वितीयाकारं हृत्वा इन्द्राय स्वाहा इन्द्राय इदं दक्षिणपूर्वदेशे रमग्नये स्वाहा अग्निमध्ये भो स्वा भुव स्वा भुव स्वा भूर्भुव स्वा प्रजापतय इदं अक्षतं తీసుకోండి చెప్పండి విశేషకం సప్తహస్తం త్రిపాదం సప్తజిహ్వగో వరదం శక్తిమానం చ విభ్రాణం శుశ్రువోదదా అవేదం జర్మదం వామే తాజలంగరే ఏష హి దేవ ప్రతిశో గర్భ పూర్వో హి జాగస్తో గర్భే తః సవిజాయమానస్స జనిష్యమానః ప్రత్యర్ముఖాస్తిష్ఠతే విశ్వతో ముఖః అక్షరం వేసేయండి విశ్వతో ముఖః ఇట పట్టండి అభిముఖో అక్షరం వేయండి అభిముఖో భవ सुमुखो भव सुप्रसन्नो भव वरदो भव सप्तजिह्वा होमं कुर्यात् कार्या मूलमन्त्रेण समिद्धेः ओम स्वाहा ओम स्वाहा ओम स्वाहा ओम स्वाहा मनोजवायां प्रणवेन आज्यम् ओम 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 स्वाहा ओम ओम स्वाहा ओम ओम स्वाहा ओम ओम स्वाहा धूम राजां संकर्षमन्त्रेण लाजम् वासुदेव मन्त्रेण अन्नं भगवते वासुदेवाय स्वाहा नमो भगवते वासुदेवाय स्वाहा ओम 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 आगच्छागत्य वाक्यापं पद्माय नमः योगपीठं परिकल्प्य नमस्तुभ्यं भगवते व्यासवेदस्वरनारायणस्य कवे भोगे महात्मने परमात्मने कुंकुमसादित्यं प्रसन्नो भवपावका इत्यज्ञं प्रार्थ्य तत्कुण्डादिमूर्तिमन्त्रैः मूलमन्त्रैश्च यथासम्भवम् आज्ञावतिर्होष्येत् ముందుగా మనము సుదర్శన భగవానుని పొద్దున పుణ్యాహవాచనం చేసుకున్నాం విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనం తదనంతరము సుదర్శన భగవానుడికి అభిషేకమైన తర్వాత స్వామిని మండలంలో అర్చన చేసుకున్నాం తర్వాత కుంభంలో ఆరాధించుకున్నాం తర్వాత మూర్తిలో ఆరాధన చేసుకున్నాం ఇప్పుడు హోమకుండంలో స్వామిని ఆవాహన చేసి ఇక్కడ ఆరాధన చేస్తున్నాం దీన్ని చతుస్థానార్చన విధానము అంటారు ఒక భగవంతుడిని ఎవరైతే 4 విధాలుగా ఆరాధిస్తారో వారికి వారు ఆ దేవత ప్రసన్నమవుతుంది అన్నమాట ఆ దేవత ప్రసన్నమవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఎటువంటి ఉపయోగాలు అంటే కంటికి కనిపించేటివి కాదా ఉపయోగం మన మనసుకు తెలుస్తుంది మన ఆరోగ్యం బాగుంది బాగలేదన్న విషయం కాబట్టి ఆరోగ్యరీత్యా ఆర్థికాభివృద్ధి గురించి ఇత్యాది శత్రుపీడనం ముఖ్యంగా వాటి గురించి సంబంధించి సుదర్శన భగవానుడు చక్కటి ఫలితాన్ని కనిపించేటట్టు చేస్తాడు ఎంతో గాఢమైనటువంటి శత్రువు కూడా మన దగ్గరకు వచ్చి ఆ రోజు అసలు వారితో ఎంతో యుద్ధం అవుతుందో అనుకుంటాం ఆ క్షణంలో వారు మనకు దాసులై చాలా సాన్నిహిత్యంగా ప్రవర్తించి వెళ్ళిపోతారు అది ఎప్పుడు జరుగుతుందంటే సుదర్శన భగవానుడు అనుగ్రహం ఉన్నటువంటి వారికే కలుగుతుంది కాబట్టి అలాంటి అనుగ్రహం కలగాలని ఎటువంటి శత్రుపీడ ఉండకూడదని ఆర్థికాభివృద్ధి ఉద్యోగాభివృద్ధి
రాజకీయ స్పర్ధాయ అంటే రాజకీయ పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు ముందుకు వెళ్ళాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు మరి సుదర్శన హోమమే ఎందుకు చేసుకోవాలి అంటే వైష్ణవ సాంప్రదాయంలో సుదర్శనుడు మించినటువంటి భగవంతుడు లేడు. పూర్వం మనకు శ్రీరంగం అనేటటువంటి కోవెలలో ఆ యొక్క రంగనాథ స్వామి వారికి కళాపహరణ జరుగుతూ ఉంటుంది. కళాపహరణ అంటే అక్కడ ఉన్నటువంటి రాజును ఎవరు కూడా కానక అందరూ కూడా దేవాలయానికి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకోవడంతో వాళ్ళ కోరికలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాజును ఎవరు కూడా పట్టించుకోరు. రాజుతో ఎప్పుడు ఉంటుంది పని, వీళ్ళందరూ కష్టాల్లో ఉంటేనే రాజు మమ్మల్ని ఆదుకుంటాడని చెప్పి రాజు దగ్గరికి వెళ్తారు. వాళ్ళ కష్టాలన్నీ తీర్చేవాడు రంగరాజు. ఎవరంటే రంగనాథ స్వామి శ్రీరంగం. ఆ ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటుంటే ఆలయంలో అంత పవర్ ఏముందో తెలుసుకోవాలని ఒక మాంత్రికుడిని పురమాయించి స్వామికి ఉన్నటువంటి షోడశ కళలన్నీ కూడా అపహరించమని చెప్తాడు. ఆ మాంత్రికుడు నిత్యం కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ యొక్క శక్తిని అంతా కూడా అపహరిస్తూ ఉంటాడు. తను అపహరించే ప్రక్రియలో నిత్యము అక్కడ పెట్టేటటువంటి సాధం, బలిహరణ సాధం ఉంటుంది కదా, అదంతా కూడా సేవించి ఆ స్వామికి ఉన్నటువంటి శక్తి అంతా కూడా కోల్పోయేలా చేస్తూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ రంగనాథ స్వామి వారికి ఉన్నటువంటి శక్తి తగ్గుతూ ఉంటుంది. ఆ యొక్క ఆలయ సంరక్షకుడైనటువంటి కూర నారాయణ జియర్ అనేటటువంటి జియర్ స్వామి వారు అది గ్రహిస్తారు. ఎట్లా అయితే మన ఇళ్లలో పిల్లలు సరిగ్గా అన్నం తినకపోతే కళ్ళు ముక్కు పీకపోవడం ఎవరు గ్రహిస్తారు ముందంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళే గ్రహిస్తారు. అట్లాంటి గ్రహించే శక్తి ఎవరికి ఉందంటే దేవుడి విషయంలో జియర్లకు ఉంటుంది. అప్పట్లో ఆలయాలలో కమిటీ మెంబర్లు కానీ దేవాదాయ శాఖ వాళ్ళు కానీ ఎవరు లేరు. అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయస్తులు, అక్కడికి సంబంధించినటువంటి యతులు, పీఠాధిపతుల ఆధ్వర్యంలోనే దేవాలయాలు ఉండేవి. అప్పుడంత శోభాయమానంగా సాగింది. కావున అదేవిధంగా ఈ కురనారాయణ జియర్ అనేటటువంటి వాడు గ్రహించి ఇదేదో జరుగుతుందని గ్రహించి తక్షణమే తన యొక్క దృష్టిలో పడ్డటువంటి ఆ బలిహరణ సాధం మాయమవుతూ ఉంటుంది. కాబట్టి ఇందులో నుంచే ఏదో జరుగుతుందని తెలుసుకొని తెల్లవారి ఆ యొక్క సాధములో మిరియాల పొడి కలిపి బలిహరణ పీఠం మీద పెడతారు. ఆ మిరియాల పొడితో ఉన్నటువంటి బలి సాధము అలవాటు ప్రకారంగా ఆ మాంత్రికుడు స్వీకరించడం వల్ల ఆ మాంత్రికుడు గుడిలోకి వచ్చినప్పుడు ఎవరికి కనిపించకుండా అంజనం పెట్టుకొని వస్తాడు. ఆ అంజనం అంతా కూడా ఆ మిరియాల పొడి తినడం వల్ల కళ్ళు మండి కళ్ళ నుంచి నీళ్లు గారడం చేత ఆ అంజనం పోయి ఆ యొక్క మాంత్రికుడి స్వరూపము ఆలయంలో కనిపిస్తుంది. దేవాలయానికి వచ్చిన భక్తులు ఎలా ఉంటారో మాంత్రికుడు ఎలా ఉంటారు తేడా తెలిసిపోతుంది కదా. ఆ మాంత్రికుడిని పట్టుకొని మా యొక్క దేవుడికి నువ్వు తీసుకున్నటువంటి షోడశ కళలన్నీ తిరిగి ఇచ్చేయి, నువ్వు ఊహించినటువంటి ఫలితాన్ని నీకు ఇస్తామని చెప్పి తనను కావేరీ తీరానికి తీసుకొని వెళ్ళి ఆ శక్తి అంతా కూడా స్వామికి సమర్పించి మాంత్రికుడిని కావేరీ తీరంలో తీసుకెళ్ళి నువ్వు ఇంత పని చేసినందుకు మళ్ళీ మా మాటిని మా పెరమాల యొక్క శక్తి మా పెరమాలకు నువ్వు పంపించేసినందుకు నీకు మోక్షాన్ని ఇస్తున్నానని చెప్పి తనను చంపేస్తాడు కూరనారాయణ జియర్. అలా జియర్ స్వామి వారే చంపేస్తారు. దానివల్ల ఒక మనిషిని హింసించడం వల్ల తనకు వచ్చేటటువంటి పాపము తొలగిపోవడానికి తన పవన శక్తిని కోల్పోతాడు. పవన శక్తిని కోల్పోవడం చేత తిరిగి తన పవన శక్తిని పొందడానికి కూరనారాయణ జియర్ శ్రీరంగం అనేటటువంటి ఆలయంలో 4 స్తంభాల మధ్యలో 100 దారాలు కట్టుకొని ఆ దారాలపైన కూర్చొని సుదర్శన శతకము సుదర్శనుడిని ప్రార్థిస్తాడు. సుదర్శనుడిని ఎందుకు ప్రార్థిస్తాడు? ఇంకేదైనా దేవతను ఆరాధించి ఉండొచ్చు కదా. మరి ఆ కూరనారాయణ జియర్ అంటే ఈ యొక్క సుదర్శన భగవానుడు అనేటటువంటి వాడు ఈ దశావతారాలన్నిటికీ కూడా స్వామి వెంటే ఉన్నటువంటి రక్షకుడు. ఎలాంటి రక్షకుడయ్యా అంటే నృసింహావతారంలో స్వామి ఈ రేపు ఉదయం పలానా చోటికి వెళ్ళి రావాలి అని అనుకున్నంత మాత్రాన్నే స్వామి ఆ పని చేసి పెట్టేసి వచ్చేస్తాడంట. అంత ఇష్టమైనటువంటి దాసుడు. కావున ఆ యొక్క నరసింహావతారంలో స్వామివారి నఖాలలో చేరి స్వామి సంకల్పం ఏమిటి? హిరణ్యకశిపుడిని చంపడం. కాబట్టి ఆ హిరణ్యకశిపుడిని సంహరించడానికి తన గోర్లలో చేరి స్వామి కన్నా ముందుగా తన సంకల్పాన్ని నెరవేర్చేశాడనమాట. అదేవిధంగా రామబాణం ఈయననే బలం ప్రతిదానికి, సుదర్శనుడే బలం దేవుడికి కూడా. రాముడు అంటే గుర్తొచ్చేది బాణం. ఆ రామబాణంలో ఉండి రావణ సంహారం చేసి ఉన్నారు. పరశురామ అవతారంలో గండ్రగొడ్డల్లో చేరి ఉన్నాడు. ఈ విధంగా స్వామికి ప్రతి అవతారంలో వెన్నంటే ఉన్నటువంటి వాడు ఈ యొక్క సుదర్శన భగవానుడు. కృష్ణావతారంలో సాక్షాత్తు చక్ర రూపంలోనే మనకు దర్శనమిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సుదర్శన భగవానుడు ఎంత విశేషం అంటే సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ, కోటి సూర్య సమమైనటువంటి తేజస్సు. బ్రహ్మ తపస్సు చేసినప్పుడు ఆ యొక్క సుదర్శన చక్రం ఉద్భవించింది. ఆ సుదర్శన చక్రం తిరిగే విధానము, అది చేస్తున్నటువంటి పని, దాన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి వాడు ఎవరంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మాత్రమే.
కావున ఆ సుదర్శనుని ఆయన ఆధీనంలోకి తెచ్చుకొని తనకు కావాల్సినట్టుగా దాన్ని వాడుతూ ఉంటాడనమాట. అంతేకాకుండా ఈ యొక్క వైష్ణవ భక్తులందరూ కూడా ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి నాడు అందరికీ కూడా సాపాటు పెడుతూ ఉంటారు. అదేవిధంగా ఒక రాజు ఏకాదశి ఉపవాసం చేసి తదనంతరం ఋషులందరినీ పిలవగా ఒక ఋషి ఆలస్యంగా రాగా నేను రాకుండానే మీరు కార్యక్రమం మొదలుపెట్టినని కోపంతో ఆ యొక్క ఇన్ని రోజులు తపస్సు చేసినటువంటి వాడిని శపిస్తాడు. ఏమని శపిస్తాడంటే ఒక ఎంటిక తీసి కింద పడేస్తాడు. అదొక జటగా మారి రాక్షసుడిగా ఆ రాజును వెంబడిస్తూ ఉండగా ఆ రాజు ఎవ్వరి దగ్గరికి వెళ్ళినను కూడా ఎవ్వరూ రక్షించరు. వారిని రక్షించక శ్రీమన్నారాయణని వేడుకుంటాడు. అప్పుడు శ్రీమన్నారాయణని వేడుకోగానే ఎట్లాగైతే గజేంద్ర మోక్షంలో స్వామి చక్రాన్ని పట్టుకొని వచ్చినాడో ఆ స్వామి చక్రాన్ని పట్టుకోకముందే స్వామి ఆజ్ఞతో చక్రమే వచ్చేసిందట ఆ యొక్క రాక్షసుని సంహరించడానికి. ఆ రాక్షసుని సంహరించి ఇది ఎవరైతే ప్రయోగించినారో వారిని తరమడం మొదలుపెట్టిందట. ఆ తరుముతూ ఉండగా ముల్లోకాలు ఎన్ని తిరిగినా కూడా నిన్ను ఎవరూ రక్షించలేరని చెప్పి తిరిగి నువ్వు ఎవరినైతే శపించినావో భాగవతోత్తముడిని వారి కాళ్ళ మీదే పడమని చెప్పినాడట స్వామి. అలా పడడం వల్ల వారికి ప్రాణరక్ష కలిగింది ఆ క్షణం. ఆ విధంగా స్వామి ఆజ్ఞతో భక్తులందరినీ కూడా రక్షించాలన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి వాడు సుదర్శన భగవానుడు. ఈ విధంగా సుదర్శన హోమమును ఆచరించడం చేత ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, శత్రునాశనము జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు చెప్పేటటువంటి 100 శ్లోకాలు శ్రద్ధగా వినండి. స్వాహాకారం సమర్పించండి. సుదర్శనాయ ఇదం అనండి. యస్య స్మరణ మాత్రేణ విద్రవంతి సురారయః సహస్రార నమస్తుభ్యం విష్ణుపాణి తలాశ్రయ క్షిప్త్వా సుదర్శనం చక్రం జ్వాలామాలా అతిభీషణం మమ సర్వరోగ ప్రశమనం గురుదేవ వరాచ్యుత సుదర్శనాయ హేతిరాజాయ నమః. రంగేశ విజ్ఞప్తి కరామయస్య యశ్చకారచక్రే జునదం నివర్తయే సమాశ్రయేహం వరపూరణిన్యః అంకురనారాయణ నామకం మునిం సౌదర్శన్ నిత్యహాన దిశ విదిశ తిరస్కృత్య దావిత్రమత్యః వాక్యాంధకార శతజగదగదంకార భోమ్నా స్వధామ్నా దోఖర్చో దూరగర్జద్విపదర్బోధ కంఠవైకల్యకల్య జ్వాలాజాజ్వల్యమాన వితరదు భవదాం విప్తయా విప్తిదాని ఓం రంధ్రారం స్వాహా సుదర్శనాయ ఇదం ప్రత్యుద్యాదమ్మయూఖైర్నభసి దినకృతః ప్రాప్తదేవం ప్రభాభిః భూమౌ సౌమేరవిభిర్దివివరవసితం దీప్తిభిర్దేవధామ్నా భూయస్యే భూతయేవ స్ఫురతు సకలభ్రాంతదాంధ్రస్ఫులింగం చాక్రం జాగ్రత్ ప్రతాపం త్రిభువన విజయం విక్రమగ్రం మహస్తద్ ఓం రంధ్రారం స్వాహా సుదర్శనాయ ఇదం పూర్ణే పూరే సుధానాం సుమహతిరసద సోమబింబాలవారే బాహాశాఖావరుద్ధ క్షితిగగన దివశ్చక్రరాజద్రవస్య జ్యోతిశ్చక్మా ప్రవాళః ప్రకటిత సుమన సంపదుత్తం గలక్ష్మీ పుష్టన్నాశాముఖే ప్రతిశతు భవతాం సప్రకటితం ప్రహరజౌ ఓం రంధ్రారం స్వాహా సుదర్శనాయ ఇదం పూర్ణైర్దర్శనాయ ఇదం సుమహతిరసత్సోమబింబాలవారే బాహాశాఖావరుద్ధ క్షితిగగన దివశ్చక్రరాజద్రవస్య జ్యోతిశ్చక్మా ప్రవాళః ప్రకటిత సుమన సంపదుత్తం గలక్ష్మీ పుష్ణన్నాయాముఖేష ప్రతిశతు భవతాం సప్రకర్షం ప్రహర్షం ఓం రంగాచారం స్వాహా సుదర్శనాయ ఇదం శ్యామం ధామ ప్రకృత్యా క్వచన భగవత క్వాపి బభ్ర ప్రకృత్యా శుభ్రం తేజస్య భాసా క్వచన మణవితా క్వాపి దస్యేవ రక్తౌ నీలం శ్రేణేత్రకాంత్యా క్వచన వివిధస్యాస్యేవ చిత్రాం వ్యాగన్మానం వితాన సృజముపజరుదా చర్మవశ్చక్రభానో ఓం రంగాచారం స్వాహా సుదర్శనాయ ఇదం శంసంతిన్మేఘముచ్చోషిత పరమహతో భాస్వదక్కైడభారే ఇంధే గంధే రక్తం గిరవేగరే రాజగద్వందనీయ బంధో గచ్ఛాయ బంధం చ విఘలిత ఘనచ్ఛాయ వేదస్వరీత రాధాంగే స్వభంగే ప్రాణదు భవతా మృత్యోత్థానమేరః ఓం రంగాచారం స్వాహా సుదర్శనాయ ఇదం సామ్యం భూమ్యా ప్రవృద్ధ్యా ప్రకటయ నమస్తారకాచారకారే పోలింగేం యాంతికాంత్యం దిశతిరదు దయేవేరులంగాలింకాం అగ్నిర్మగ్నాత్యరైత్యం భాజాతిరనిషా వల్లభో దుర్లభో జ్వాలావర్తా విమస్తః ప్రహరణమతిజం ధౌ
दृष्टे दिव्योमचक्रे विचकनमयपासन्निकाजे सकाजम् स्वर्भानुर्भानुरेशस्फुटमिति कलयन्नागतो वेगतोऽस्य निष्टप्तो ये निवृत्तो विधुमिव सहसा सृष्टपत्यापि नेष्टे घर्मांशन्ते घटन्ता महितविहतये भानवो भास्वरावः ॐ नमः फट् स्वाहा सुदर्शनाय इदम् एवं हेमाद्रतुङ्गं मृतुभुजशिखरं बिभ्रतें मध्यदेशे नाविद्वीपाभिरामामरविपर्वतें शेषयेर्षाचरस्तां नैमिं पर्याय भूमिं दिनकरकरणादिक्षसेमप्रेत्य प्रत्यवस्य करवाला चलवलधन्नस्तुतिव्यास्त्ररश्मिः ॐ रङ्गास्वरं फट् स्वाहा सुदर्शनाय इदम् एकं लोकस्येक्षद्विविधमनुपदं कर्मणं रत्रनेत्रं तत्रर्थानाञ्चतुर्णाङ्गमयदिरगणं मज्जतां षट्गुणाढ्यं सप्तादिषु याष्टापदर्णवकिरणश्रीरत्यदुषायं पर्यस्यात्मशताङ्गात् वयव परिबृढज्योतिरिदे सहस्रम् ॐ रङ्गास्वरं फट् स्वाहा सुदर्शनाय इदम् उच्चण्डे यच्छिकण्डे निबडे दिनभाक्रोढमर्कोढदित्याम् अभ्यस्य प्रौढदापक्लपितवपुरवो बिभ्रतीरभ्रमन्तीः धन्ते यक्षत्सुधोत्सो विधुरपमधुनः श्रोत्रगोचस्याम्यम् रक्षन्वस्त्रप्रभोत्ते रचितसुचिर्दमिष्टयो भृष्टयोवः ॐ रङ्गास्वरं फट् स्वाहा सुदर्शनाय इदम् सिन्दूरं कुञ्जराणां दिशि दिशि गगने साङ्गमेघप्रबन्धः पारावारे प्रवालो वनभूमिच तदा प्रेक्षमाण प्रबुद्धेः सादिष्टं प्रमोदं जनयतु तनुजद्भेषणत्वैकराजः ॐ रङ्गास्वरं फट् स्वाहा सुदर्शनाय इदम् भानो भानो त्वदीया पुत्रदेजः तारास्ताराजदेरोऽस्य नलनभवनस्वैरमैरं मदात्यः शंसन्देत्तन्नमस्ता यदुदयसमये चक्रराजां नमस्ते युष्माकं प्रौढताप प्रभव भव ददा अक्रमाय क्रन्ताम् रङ्गास्वरं फट् स्वाहा सुदर्शनाय इदम् जग्भाकर्णेषु दूर्वाङ्कुरमनिसर्षामक्षे सर्वदुहुनाम् पीत्वा जामहश्चरन्त्यः सवृषमनुपदा वल्लभेनादिमेन गावो वश्यक्रभर्तम् परमहृदरदम् रक्षिदानान्दुहानाः वृद्धिं स्वालोकलुप्तत्रिभुवनदंसः स्वालबन्धानन्दम् ॐ रङ्गास्वरं फट् स्वाहा सुदर्शनाय इदम् सेनां सेनां मघोनो महतिरनुषे लम्भयन्तीः उत्से गोष्णानुदोष्णां प्रथमदिविशदाम् अवलीर्यावलीढे विश्वं विश्वम्बराढ्यं रातादधिपतेर्लीलयाः पालयन्ति वृद्धिस्तादीधिदीनां रुचिनमनुदरर्मार्जयन्त्वार्जितं वः ॐ रङ्गास्वरं फट् स्वाहा सुदर्शनाय इदम् प्राप्ते वक्षेमभावं प्रजति समसकृत्तन्वते घोर्वितानि वंशास्ते स्फोटशब्दं प्रकृतिबलोन्यावहं चट्टहासान् घोषावस्यन्तराङ्का प्रभु समुदेने स्पन्ददां चिन्तिताया ॐ रङ्गास्वरं फट् स्वाहा सुदर्शनाय सेव्यमानो धर्यप्रभुजानन्दर्पोष्पदत्तेः आशारोधोतिलङ्घे नृटदुडपटले लक्षणिण्डेरविण्डः लिङ्गज्वालातरङ्गत्रुडितरपदरुप्रातमातोग्रमात्कः चाक्रोमशोजरोध शमेतुदुरितावण्णवन्दावण्ढम् ॐ रङ्गास्वरं फट् स्वाहा सुदर्शनाय सूर्यालोकानुरूपानुप्रोहृतनमस्कार घोरालम्बाजने प्रकटितः दीप्तरत्रयदुर्वः चित्रावत्राय विद्रा विता विमत जना जायता माजताया रङ्गास्वरं फट् स्वाहा सुदर्शनाय इदम् निन्ये मन्येव काशी नवशिखिजटिरज्योतिजायेन दहं कृत्यावृत्यावलिल्ये शलभजुलभया यत्र यत्र प्रभावे रुद्रोऽप्यत्रेतृहित्रा सह गहनगुहा यद्भयादभिहयासीत् दिश्यात् विश्वार्जितो वत्स शुभमनिभृतं शौर्येति प्रतापः ॐ रङ्गास्वरं फट् स्वाहा सुदर्शनाय इदम् नागोक शत्रु शत्रु तडर विघटित स्कंधने रंधनिर्यज नव्यक्रव्यास्रहव्यग्रसनरसलसा ज्वाल दिक्पाल बन्धं यं दृष्ट्वा साम्यगेनं पुनरपि विददत्याशुचो वेजवृज्जे येर्वाणा निर्गुणाना वेतरतु चते विष्णुहेतु प्रधर्वः रङ्गास्वरं फट् स्वाहा सुदर्शनाय इदम् धन्वाधन्यस्य धारा सलिलमेव धनं दुर्गस्य दृष्टिः जात्यस्मिन्नेव बङ्गोः पदमे हृदयप्रीणनी प्रेमभाजा प्रत्युर्माया क्रियायां प्रकृतिं विश्वरक्षाक्षमाया माया मायाविनी वस्त्रुडे ज्वलनमणिकोद्दामसौदामणिका अव्याक्रव्याद्वदूटे नजर नजरवरे दिक्षुरव्यारणाभ्यान् पुष्यन्ते सन्दपोरान् राताचरणवजे नैविकालम्बिनीवः ॐ रङ्गास्वरं फट् स्वाहा सुदर्शनाय इदम् दानवाना मजतमजमिवालभ्यजातुल्यमाने वह्नाय
जप्त्वा त्रिदश पर्यते स्वस्वभागप्रदाये स्तोत्रैर्ब्रह्मादिगीतैः मुखरमयं शाख्ययास्त्रप्रयोगं प्राप्तः संग्रामदत्रं प्रथिरसुररिपो प्रार्थितं रक्षतां वः श्रीं ह्रीं क्लीं कृष्णाय गोविन्दाय गोपेशवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्र औषध अस्त्र शस्त्राणि संहर संहर मोचय मोचय वर्धय वर्धय नाशय नाशय भगवते महासुदर्शनाय ज्वाला बलयुताय सर्वक्षोभनहराय ब्रह्मणे परं ज्योतिषे ओम रंगहस्रारहं फट् स्वाहा त्रुटनमुखगदा वसु सत्यर्तिकादाः गीयन्ते किन्नरेभिः कर्कदेहनया विहिनीभिर्यदीयात् तेजया राजनाभिः द्रविणपदपतिद्रोहिणीं सम्पदं वः ओम रंगहस्रारहं फट् स्वाहा सुदर्शनाय नानावर्णान् वर्णान् वितरितभुवनान् ग्रहान् विग्रहायः चक्रे स्वस्तासपृष्टा सुरवरतरुणे कण्ठकस्तूरिकेशो आधाराधर्ममालावधुषो वसते पुरुषो वत्सवद्यात् व्यर्थैरुद्धोतसत्त्वे रूपहितमपहिर्वान्तमर्त्वान्तमर्थे ओम रंगहस्रारहं फट् स्वाहा सुदर्शनाय पात्रञ्जषोडयाष्ट प्रभृति पृथुभुजस्फूर्तिमूर्तिभेदैः कलाद्ये चक्रयज्ञे प्रकटितभव पञ्चकृत्यानरूपम् अर्थानामर्थिदानां हर हर मखिलं निर्विलम्बैर्विलम्बैः कुर्वाणो भक्तवर्गं कुशलिन्दमयुधा आयुधग्रामनिर्वह ओम रंगहस्रारहं फट् स्वाहा सुदर्शनाय इदं कोणैरर्णैः सरोजैरपि कपिशगुणे षड्भिर्भिर्रचोभे स्वेवाने पूर्विकाभिः ददति विकसितः शक्तिविच्चेषवादे तारान्ते भूपुरादो रथचटकुलेर्भाङ्गखड्गाञ्जदाशे यन्त्रे तन्त्रोदिदेवः स्फुरतुदुदुदुदु लक्ष्मी सखस्य ओम रंगहस्रारहं फट् स्वाहा सुदर्शनाय इदं कान्त्याकरारे कवडगणितनोः कैडभारे रदस्तात् ऊर्ध्वं हासेन विद्धे नरहरिवपुषो मण्डले वासबीजे प्राक् प्रत्यक् सान्ध्य सान्त्र छवि भर भर देव्यो विद्योतमानः जय जयोत् पादसंचे रवेरेवरहयन् वस्त्रनादो रुजम्बः ओम रंगहस्रारहं फट् स्वाहा सुदर्शनाय इदं कोणे क्वापिस्थितोऽपि त्रिभुवनपि ततश्चन्द्रधामापि रुक्षः वृक्षच्छायोऽपि कृष्णाकृतिरनमनप्राक्षिदत्तानकारे धाराधारोऽपि दीप्तो दिनकररुजो पुल्लकस्तारश्रीः चक्रे चित्रभूमा वितरत विमतत्रासनं शासनं वः ओम रंगहस्रारहं फट् स्वाहा सुदर्शनाय इदं शुक्लशक्रस्तवस्ते सहधनकलां कालकेण्डकालः किम्बो रक्षां सुरक्षातामपलपदे यादसां पादसेवा वाजो हृद्योऽपि भर्तोऽस्यातादरदवदं सेव्यतां त्रयम्बके ते राहर्यञ्जन्द्रबाला सतनुदपि जयि हन्तुतन्त्रानुतां वः ओम रंगहस्रारहं फट् स्वाहा सुदर्शनाय इदं गायत्र्नावयक्रे प्रथममनुसकस्मेर्वत्रारविन्धे बिम्बं वन्ने त्रिकोणं वहति जय जया देशजत्तोर्जन्ना शोकम्बो शोकमूहे पदसत् विदलसत् भेम भेमाक्तवेम पुंसो दिव्यास्त्रधाम कुरुजहरिमये मूर्तिरस्यत्वपूर्वा ओम रंगहस्रारहं फट् स्वाहा सुदर्शनाय इदं पाश्चात्यायोगपुष्पप्रकरनिपतितैः प्राप्तरागं रागैः सन्ध्यारोचित्सगन्धैः स्वपदशेषधरं प्रेक्षदारानुयुक्तं पद्मानाबद्धघोषा निवसुरनिहयेन् अञ्जलीन् कल्प्यमानान् चक्राधीशोऽभिनन्दन् प्रतिसदृशदृशी उत्तमश्लोकदां वः ओम रंगहस्रारहं चक्रेरस्रैतदास्यैरभिमहितचतुर्वेष्टचतुर्बाहुदण्डम् आसीनं भोगमायि स्थितमभिमभयम् आतात्मेकं पश्चात् पूर्वत्रभागे स्फुटतरे हरतामादुषं जानसात्वः ओम रंगहस्रारहं फट् स्वाहा सुदर्शनाय इदं प्राणेदत्तप्रियाणि पूषिततिशितृषीयाः देव्याहृदे च चक्रान्तित्वादिमृत्युप्रतिभयमुभयाकारयित्रं पवित्रं तेजस्तस्तिष्ठतां वस्त्रिदशकुलधनं तीक्ष्णं तीक्ष्णदंष्ट्रम् ओम रंगहस्रारहं फट् स्वाहा सुदर्शनाय इदं यस्मिन्विद्येष्टिभारं विजयं जगदां जङ्गमस्थावराणां लक्ष्मीनारायणाख्यं विदुरमनुभवस्यच्युतारां विहारान् आरोग्यं भोजनाय कृतमेव
स्वाहा दर्शनाय इदं श्रीं ह्रीं क्लीं कृष्णाय गोविन्दाय गोवेदवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्र औषधास्त्रहित्राणसंवरसंहर प्रत्यार्मोचयमोचय आयुर्वर्धय शत्रुनाशय नाशय नमो भगवते महासुदर्शनाय नेत्रे कालापरेताय सर्वदिक्षोभनराय ओं फट् ब्रह्मणे परञ्ज्योतिषे ओं रङ्गास्मर ओं फट् स्वाहा सुदर्शनाय इदं सुदर्शन भगवान की पद्यानां तत्त्वविद्याद्युमने कीर्षविन्ध्यसंख्याधरानामर्चितुमेषणे पुजन्तिं जलैश्च संगे सुदर्शनं च पाठादिपुराणायनेन स्तोत्रं विष्णुभोगाभाजति सर्वां यत्र सायुज्य लक्ष्मी ओं ब्रह्मस्वरं फट् स्वाहा सुदर्शनाय इदं ओं नमः दात्रार मत् स्वाहा 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 दात्रारं फट् स्वाहा మాట్లాడతారు నరసింహస్వామి అలాంటి మాటలు వస్తాయి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భేషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం స్వాహా లక్ష్మీ నారసింహాయ ఇదం స్వాహాకారం చెప్పినాక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లక్ష్మీ నారసింహాయ ఇదం అంటూ ఉండండి शंखवर्णः कृतयुग भगवान् पद्मपुष्प प्रदाता त्रेतायां काञ्चनाभिः पुनरपि समये द्वापरे रक्तवर्णः शंको सम्प्राप्त काले कलियुग समये नीलमेघश्च नाभः प्रद्योतन सृष्टिकर्ता परमदनः पातु मां नारसिंहः श्रीं लक्ष्मी नारसिंहाय स्वाहा नारसिंहाय इदं नासाग्रं तेन गण्डं परमदनं बद्धकेयूरहारं वज्रं दंष्ट्राकरालं परिमितकरुणः कोटिसूर्याग्नितेजः गाम्भीर्यं पिङ्गलाक्षं पुरकटितं केशकेशार्धभागं वन्दे भीमाट्टहादं त्रिभुवनविजयः पातु मां नारसिंहः ॐ क्षौ नारसिंहाय स्वाहा नारसिंहाय इदं पादध्वं ध्वं दरिद्र्यां पटुतर विपुलं मेरुमध्याह्नसेदं नाभें ब्रह्माण्ड सिन्धो हृदयममुखं बोधविद्वान् चेदः आहुश्चक्रं तस्य वाहं कुलेशनकमुखं चन्द्रसूर्याग्नेत्रं वक्त्रं वन्यस्य विद्यसुरगरुविरुदः पातु मां नारसिंहः ॐ क्षौ नारसिंहाय स्वाहा नारसिंहाय इदं घोरं भेमं महोग्रं स्फुटिकुटिलता भेममालं पराक्षं सोर्ध्वं केशं प्रलयशचिमुखं वज्रदंष्ट्राकरालं गोत्रिंशद्बाहुयुग्मं परिगगदा त्रिशूलपाशपाण्ड्यग्निदारा वन्दे भीमाट्टहादं नखगुणविजयः पातु मां नारसिंहः ॐ क्षौ नारसिंहाय स्वाहा नारसिंहाय इदं श्रीं लक्ष्मी नारसिंहाय स्वाहा नारसिंहाय इदं गोकण्ठं दारुणान्तं वरवरविजिपे डिम्भं डिम्भोडिम्भं डिम्भं डिम्भं डिडिम्बं दहमदहमवे जम्प्रजम्प्रयस्त्रजम्प्रेः तुल्यत्तुमागं गुमगुमगुमिदः कुङ्कुमः कुङ्कुमाङ्के इत्येवं पूर्णचन्द्रं वहतु कः कः पातु मां नारसिंहः ॐ क्षौ नारसिंहाय स्वाहा नारसिंहाय इदं गोकण्ठं भोभृद्भो भोभुजङ्गं मकरकरकर प्रज्वलज्वालमानं खर्जर्जं खर्जकर्जं खजगजगजितं खर्जकर्जर्जयन्तं भूभागं भोगभागं गग गग गगर कद्रुवद्रुच्छगट्टं सत्यं पुत्यं सत्यं स्वजदेवहरगा पातु मां नारसिंहः ॐ क्षौ नारसिंहाय स्वाहा नारसिंहाय इदं जम 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 जमकारकारं जटमटि जननं जानरूपं जकारं हम स्वरूपम् अयशतककुपम् अट्टहासं विवेशं बम 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 वायुवेगं सुरवरविनुतं वामनाक्षं सुरेशं लं 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 लालिताक्षं लखगुणविजयः पातु मां नारसिंहः ॐ क्षौ नारसिंहाय स्वाहा नारसिंहाय इदं यं दृष्ट्वा नारसिंहं विकृतनगमुखं तीक्ष्णदंष्ट्राकरालं तीक्ष्णदंष्ट्राकरालं पिंगाक्षं स्निग्धवर्णं जितवपुसदृजः कुञ्चिताग्रोग्रतेजाः भेदाश्चाय
సురభయశక్తి నిర్ముక్త హస్తం నాశాస్యం కింగవేదం క్షమితజరగజః పాతు మాం నరసింహః. ఓం నారసింహాయ స్వాహా నారసింహాయ ఇదో శ్రీవత్సాంకం త్రినేత్రం శశిధరజవలం చక్రహస్తం చురేజం వేదాంగం వేదరాజం వినుతతనువిదం వేదరూపం స్వరూపం హోం 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 కారకారం ఉతవహనయనం ప్రజ్వలజ్వాలమానం క్షం 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 బీజరూపం నరహరి వినుతః పాతు మాం నరసింహః. ఓం క్షౌం నారసింహాయ స్వాహా నారసింహాయ ఇదో వీర్యమహోశౌర్యం మహాబలపరాక్రమం నారసింహం మహాదేవం హోబలం హోబలం జ్వాలాహోబలమాలోల క్రోడకారించ భార్గవం యోగానంద ఛత్రవటభావన నవమూర్తయే. ఓం క్షౌం నారసింహాయ స్వాహా నారసింహాయ ఇదో ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం సర్వదోం ఖండసింహం భీషణం భద్రమృత్యోర్మృత్యోర్నమామ్యహం శ్రీరమాకుజాగ్రిభాసి కుంకుమాంకితో రసం తాపనాంఘ్రి సారసం సదా దయా సుధారసం కుందశుభ్రశారదారవిందచంద్రసుందరం సింహజైరమందిరం నృసింహదేవమాశ్రయే. ఓం క్షౌం నారసింహాయ స్వాహా నారసింహాయ ఇదం పాపపాశమోచనం విరోచనేందులోచనం ఫాలలోచనాదిదేవ సన్నుతం మహోదరం శేషతల్పశాయినం మనోరథ ప్రదాయినం సింహజైరమందిరం నృసింహదేవమాశ్రయే. సుదర్శనాయ ఇదం ఓం సంచరసటాజటాభిర్ణమేఘమండలం భైరవాట్టహాసభేదదానదం మహోదరం దీనలోకసాదరం ధరాభరం జటాధరం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే. ఓం క్షోం లక్ష్మీనారసింహాయ స్వాహా సుదర్శనారసింహాయ ఇదం శాకినీ పిశాచ ఘోర ఠాకినీ భయంకరం బ్రహ్మరాక్షసవ్యత క్షయంకరం శివంకరం దేవసాహృత్తమం దివాకరం సుధాకరం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే. ఓం క్షౌం నారసింహాయ స్వాహా మత్స్యకూర్మన్ క్రోడనారసింహ వామనాకృతిం భార్గవం రఘోద్వహం ప్రళంగ భర్గరాపహం బుద్ధకల్కి నిగ్రహం జగద్విరోధి నిగ్రహం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే. ఓం క్షౌం నారసింహాయ స్వాహా నారసింహాయ ఇదం దారుణీ వధూమని గృహీత పాద పల్లవం నందగోష్ఠవల్లభీ సతీ మనోజ్ఞవల్లభం మాయినా విశారదం భవాంభురాశి పారదం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే. ఓం క్షౌం నారసింహాయ స్వాహా నారసింహాయ ఇదం మోహతాపహారిణం గదారథాంగధారిణం శ్రీమనోవిహారిణం విదేహజోర్ణపారిణం దానవైంద్రవైరిణం తపోధనేష్టకారిణం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే. ఓం లక్ష్మీనారసింహాయ స్వాహా నారసింహాయ ఇదం రామసత్కవి ప్రణీతమేతదష్టకా శివం దేవసారుదంగ్రహం మహోగ్రపాతకాంతకం జల్పిత నిరంతరం సమస్త కామపూరకం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే. ఓం లక్ష్మీనారసింహాయ స్వాహా నారసింహాయ ఇదం సహస్రభాస్కర స్ఫురత్ ప్రభాక్షదుర్నిరీక్షణం ప్రభాగ్నక్రోధకృత్నిరణ్య కశ్యపోరురస్తలం అజస్రుజాండకర్పర ప్రభన్న రౌద్రగర్జనం ఉదగ్రనిగ్రహగ్రహోగ్ర విగ్రహాకృతిం భజే. ఓం నారసింహాయ స్వాహా నారసింహాయ ఇదం భుజం భుజం భజి ప్రముఖ్య దివ్య సంభ్రమం త్రిజుంభమత్యదుత్కటోగ్ర దైత్య కుంభ కుంభరిన్నర్కరాట్టహాసదిస్పృహస్తదిగ్భజాత్పటిం యుగాంత్యమాంతమత్కృతాంత ధత్కృతాంత కంభజే. నారసింహాయ స్వాహా నారసింహాయ ఇదం జగద్వరద్దహగ్రసస్ఫురర్ముఖర్ముఖర్భటిం ప్రయద్భద పల్లకృతామృతం
सहस्राभास्करस्फुरद्प्रभाष्टदुर्निरीक्षणं प्रज्ञक्रूरकृद्धिरन्य कश्यपोरुरस्थनम् अजस्रोजाण्डकर्परप्रभिन्नरौद्रगर्जनम् उदग्रनिग्रहग्रहुग्र विग्रहस्तुतिं भजे। नारसिंहाय स्वाहा नारसिंहाय इदं विपक्षपक्षराक्षसाक्षमाक्षरोक्षवीक्षणं सदाक्षयत्कृपाकटाक्ष लक्ष्मीलक्षवक्षदं विचक्षणं विलक्षणं सुदीक्षणं प्रदीक्षणं परीक्षदीक्षरक्तशिक्ष साक्षिरक्षमं भजे। नारसिंहाय स्वाहा नारसिंहाय इदं शौर्यधैर्यवीर्यदुर्निवार्यदुर्गमम् अकार्यकृत्यनार्यगर्भपर्वत प्रहर्य निर्वहत्सु वर्यवर्य परवीणं सदार्यकार्यवार्यवृद्धदारवर्यणं भजे। ओम नारसिंहाय स्वाहा नारसिंहाय इदं वक्त्रकर्कशोग्रवज्रं समुज्ज्वलं कुठारकट्यकुन्ततोमराङ्कुशोन्न भाजुतं महद्भयोधा भक्तसञ्चलज्जटालकं जगत्प्रमूर्तिदाट्टहास चक्रवर्तेनं भजे। ओम नारसिंहाय स्वाहा नारसिंहाय इदं भवन्दन प्रदक्षिणान दाननाङ्गवाङ्मनज्यवत्सुवद्गदा अष्टपूर्णदानपूर्ण भक्तिपारवश्यता सकृद्भवत्क्रियाधरद्दवा कृपा नृसिंह रक्षमा। नारसिंहाय स्वाहा नारसिंहाय इदं दुष्टदुष्टदुःखदुर्बलं हरं नवग्रहोग्रवक्रदोषनादे व्याधिनिग्रहं परौषधादि मन्त्रयन्त्रतन्त्रवृत्तिमंहनम् अकारमृत्युमृत्युमृत्युमुग्रमूर्तिनं भजे। नारसिंहाय स्वाहा नारसिंहाय इदं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं सिंहं भेजनं भद्रमृत्योर्मृत्युर्नमाम्यहं वज्रनखाय विद्महे तेक्ष्णदुष्टादिमहे अन्नो नारसिंह प्रचोदयात् स्वाहा। नारसिंहाय इदं नमः नारसिंहाय इदं भूस्वाहा भुवस्वाहा भुवस्वाहा भूर्भुवस्वाहा प्रजापतय इदम् अदितेर्ममग्गुस्था हनुमतेर्ममग्गुस्ताः सरस्वतेर्ममग्गुस्ताः देवसविदप्रासावेः। चरुणानुसूक्तेन षोडशाहुतयः अष्टौ एकादश द्वादश ओम सप्तदे अग्ने समिद सप्तजिह्वा सप्तरथे सप्तधाव प्रियाणि सप्तहोत्रा सप्तधात्वाय सप्तयोनिरान स्वाखदेन इदं विष्णुर्विचक्रमे त्रेधानि ददे पदौ समूढवस्य भागं सुरे स्वाघटिं घण्टति स्वाहा। देव अवन्तु शोभाये पितरो नो मदन्तु सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठते स्वाहा। पूर्णाहुतिमुहूर्तस्सु मुहूर्तो अस्तु कुल्यज्ञ भगवान् की सुदर्शन भगवान की नारसिंह भगवान की। ओम कृतंजलेन संपूर्या परमना परिशिक्ष्या कवचायुं मर्येकाविष्टवान् आत्मान् दर्शनार्थमागतान् सर्वान् भक्तान् सम्प्रोक्षयेत् अग्नयेन इति प्रदक्षिणमाचरेत्। कुल्यज्ञ भगवान की అక్షతం తీసుకోండి. ओम अग्नेरे सुपधाराये अस्मान् विश्वानि देव वैनानि विद्वान्। जय नारसिंह जय लक्ष्मी नारसिंह जय नारसिंह जय लक्ष्मी नारसिंह जय नारसिंह जय लक्ष्मी नारसिंह
చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కృతాశన యత్తుతంతు మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనేన సంకల్పిత హోమేన భగవాన్ సర్వాత్మకః అగ్ని అంతర్యామి శ్రీమన్నారాయణ ప్రియత ఇతి అక్షత శరణం సృజేత్. చిన్న కొబ్బరికాయ ఉంది, కొబ్బరికాయ కొట్టేసి సాష్టాంగ నమస్కారం చేసుకోండి.